నన్నే కొడదామని చెయ్యెత్తుతావా? కొడితే అరిచి గోల పెట్టి మరీ నీ సంగతి తెలుస్తా. నేనంటే ఈ ఇంట్లో అందరూ భయపడతారు, కానీ దీనికి భయమే లేదు. పోని కొడదాం అనుకుంటే అరిచి గోల చేస్తుంది. అందరూ అప్పుడు నన్ను తలో మాట అంటారు. అందుకే ఏమీ చేయలేకపోతున్నాను. ఏ పద్దు, ఈ మధ్య నువ్వు బాగా లావైపోతున్నావు. కొంచెం ఎక్సర్సైజ్ చెయ్యొచ్చు కదా. చేస్తాను. ఛీ! ఎరా, ఎక్కడికి వెళ్ళారా వాళ్ళు? ఇంకా రాలేదేంటి? నువ్వెక్కడికి పంపించావో ఏమోరా. ఇంతవరకు అమ్మాయి పిల్లాడు రాలేదు. నాకైతే చాలా కంగారుగా ఉందిరా. బామ్మ, కంగారు పడకు, అదిగో వస్తున్నారు. అరే క్రిష్, ఆ డబ్బు డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చేశారా? అయ్యో సారీ మామయ్య. సారీ ఏంట్రా? ఆ డబ్బు డాక్యుమెంట్స్ ఇవ్వలేదా? ఇవ్వలేదు మామయ్య, మర్చిపోయాను. రే, కంగారు పడక హర్ష. ఆ డబ్బు డాక్యుమెంట్స్ అన్నీ మీ సార్కి ఇచ్చేసాం. అమ్మా, అమ్మయ్యా. ఊరికే జోకిసాను మామయ్య. అయినా ఈ సూపర్ హీరోకి, ఈ వండర్ ఉమెన్ కి పని చెప్పిన తర్వాత అవ్వకుండా ఎలా ఉంటుంది మామయ్య? వండర్ ఉమెనా? ఎవల్రా? ఇంకెవరు, మా అమ్మే. మీ ఇద్దరి గురించి ఇప్పటి వరకు మేమెంత కంగారు పడ్డామో తెలుసా అమ్మా? మొత్తానికి మీరొచ్చేశారు. నా ప్రాణం హాయిగా ఉంది. ఒసే బూరబుగ్గలా, మా అమ్మ వెనకాల నేనున్నంత కాలం మా అమ్మ గురించి నువ్వు కంగారు పడక్కర్లేదు. అబ్బో, పెద్ద హీరో మరి. నేను ఉట్టి హీరో కాదే, సూపర్ హీరో కృష్ణి. ఇందాక మా అమ్మతో పాటు ఎలా ఫైట్ చేసానో చూసావుగా, అలా నీతో కూడా ఫైట్ చేయమంటావా? నా మీద వద్దులేరా. క్రిష్, పెద్దవాళ్లతో ఏంటా మాటలు? సరే అక్క, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్ళేది? కూర్చోండి. ఇంకెక్కడికక్క, ఇంటికి వెళ్తాను. అదేంటి హర్ష, ఇంట్లో మీ నాన్న వాళ్ళు కూడా లేరు కదా? ఇన్ని దెబ్బలతో అక్కడ నువ్వు ఒక్కడివే ఉండలేవు. నీ పనులు నువ్వు చేసుకోలేవు. వద్దు, నువ్వు ఇక్కడే ఉండు. మంచి మాట చెప్పావు సిరి. ఒరే హర్ష, ఏమీ మాట్లాడకుండా ఇక్కడే ఉండు. అది కాదు బామ్మ. నువ్వింకేం మాట్లాడడానికి వీల్లేదు. అంతే, నువ్విక్కడ ఉండాల్సిందే. మావయ్య, అసలే మా బామ్మ శివగామి. తన మాటే శాసనం. నువ్వు ఇక్కడ ఉండాల్సిందే మావయ్య. సరే, ఇక్కడే ఉంటాను. సరే, రెస్ట్ తీసుకో. రా బామ్మ. హలో హలో, హర్ష లేడా? హర్ష ఉన్నాడు. ఇంతకి మీరెవరు? నేను వాళ్ళ బాస్ విహారిని. ఓ, బ్యాట్మ్యాన్ నువ్వా? క్రిష్, నువ్వా? అక్కడ హర్ష ఉన్నాడు నీ పక్కన? ఉన్నాడు. ఒక నిమిషం ఇస్తున్నాను. మీ సార్ మాట్లాడు. సార్. హర్ష, ఐమ్ సారీ. అయ్యో,
మీరు సారీ చెప్తున్నారేంటి సార్? టైంకి తీసుకురాలేకపోయినందుకు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను. నువ్వు టైంకి ఆ అమౌంట్ డీడీ తీసుకురాకపోయేసరికి నేను నిన్ను వేరే విధంగా అనుకున్నాను. అందుకే నీకు సారీ చెప్తున్నాను. నువ్వు ఆ పరిస్థితుల్లో కూడా కంపెనీ గురించి, ఎంప్లాయీస్ గురించి ఆలోచించావు. అవును, ఇప్పుడు మాట్లాడిన కృష్ణకి ఏమవుతాడు? మా అక్క వాళ్ళ అబ్బాయి సార్. ఓ అల్లుడా. అవును సార్. ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ మా నాన్న కంపెనీ నా నుంచి చేయి జారిపోయేది. ఒక విధంగా అందరిలో నా పరువు పోయేది. మీ అల్లుడు, మీ అక్క టైంకి వచ్చి నన్ను సేవ్ చేశారు. వాళ్ళు చేసిన సహాయానికి నేనేదైనా హెల్ప్ చేయాలనుకుంటున్నాను. నేను ఒకవేళ డబ్బులు ఇవ్వాలనుకుంటే వాళ్ళకి ఎలా చేరవేయడం? ఇప్పుడున్న పరిస్థితుల్లో నేనైతే మీ దగ్గరికి రాలేను సార్. పర్లేదు, నువ్వేం రావక్కర్లేదు. వాళ్ళ అడ్రస్ ఎక్కడో చెప్తే నేను అక్కడికి వస్తాను. సరే సార్. వీళ్ళు ఎంవిపి కాలనీ పక్కనే ఉండే కాలనీలో ఉంటారు సార్. అక్కడ రామాలయం దగ్గరికి వచ్చి లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకుంటే వచ్చేస్తారు సార్. మావయ్య, మోయ, ఒకసారి బ్యాట్మ్యాన్తో ఫోన్ మాట్లాడతాను, ఇవ్వు. ఏంటి బ్యాట్మ్యానా? బ్యాట్మ్యాన్ ఇవ్వలరా? మీ సారు చాలా మందికి ఏదో కంపెనీ తీసుకొని హెల్ప్ చేస్తున్నారంట కదా. అక్కడ వాళ్ళందరూ మీ సార్ ఎత్తుకొని తెగ మెచ్చుకుంటున్నారు. అందరూ మీ సార్ గురించి ఆనందంగా చెప్పుకుంటున్నారు మావయ్య. మరి మనందరి ఆనందం కోసం ఫైట్ చేసే హీరో ఎవరు? బ్యాట్మ్యానే కదా. అందుకే తను బ్యాట్మ్యాన్. ఒకసారి ఫోన్ ఇవ్వు, నేను మాట్లాడతాను. హర్ష, కృష్కి ఒకసారి ఇవ్వు. అలాగే సార్. ఇదిగోరా. బ్యాట్మ్యాన్, మా ఇంటి అడ్రస్ అడుగుతున్నావంటే నువ్వు మా ఇంటికి వస్తావా? అవును, వస్తాను. హే బ్యాట్మ్యాన్, బ్యాట్మ్యాన్, ఎప్పుడు వస్తావు బ్యాట్మ్యాన్? సర్ప్రైజ్, త్వరలోనే వస్తాను. బ్యాట్మ్యాన్ వస్తున్నాడు, బ్యాట్మ్యాన్ వస్తున్నాడు, మా ఇంటికి బ్యాట్మ్యాన్ వస్తున్నాడు. హే బ్యాట్మ్యాన్ వస్తున్నాడు. క్రిష్, అమ్మా ఇది పట్టుకో. ఇది హర్ష ఫోన్ కదా, వాళ్ళ బాస్ లైన్లో ఉన్నట్టున్నారు. క్రిష్ ఆడుకుంటూ ఫోన్ ఎక్కడో పెట్టేసినట్టున్నాడు. హలో హలో